నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మావతి దేవి అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించారు. సిరిసిల్ల దళిత సంఘాల ఆధ్వర్యంలో దివంగత నేత గడ్డం వెంకటస్వామి కాకా 96వ జయంతి వేడుకలు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎం హరిత. రాజనాలయంలో భక్తుల సందడి. రథోత్సవానికి ముస్తాబైన శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పద్మావతి దేవి అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమం నిర్వహించారు. ఆ దేవదేవుని ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలని శ్రీవారిని వేడుకున్నారు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి దేవి అమ్మవారికి ఒడిబియ్యాన్ని పోశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పద్మావతి దేవి అమ్మవారు పద్మశాలిలో ఆడపడుచుగా భావించి ఒడిబియ్యం పోయడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిందం కళ చక్రపాణి, మండల సత్యం, గుండ్లపల్లి పూర్ణచందర్, దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మోర రవి, కోడం శ్రీనివాస్, పతిపాక పద్మ, కాముని వనిత, ఆడపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
రమణ రమణ గోవింద ఏడుకొండలవాడ గోవింద వెంకట రమణ గోవింద లక్ష్మీ వెంకట రమణ గోవింద సముద్రదయాం నవాగ్రగలాందిం విష్ణువక్ష సరసినాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారుణ్యం శ్రీదేవీం సర్వోపద్రవమారణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞానేశ్వరి లక్ష్మీ క్షీర సముద్రవాలయాం క్షీర దేవాగ్రవాదాయ నిత్యాయ పరమాత్మే సుభద్రా ప్రాణాధాయ నారాయణ మంగళం కోసే రాణి వినాశే చక్రవర్తా శ్రీ మంగళాలక్ష్మీ శ్రీనాథయ మంగళాచార్యమే మంగళాచార్యమే సర్వే శ్రీమన్నారాయణే సత్యదాయ మంగళం సర్వమే సుసమసమనానందు నిత్యశ్రీ భక్తిహీనం శ్రీ పద్మావతి నమః నవాన్నిగా పట్టణ సమాజ సర్వేషాం జనానాం స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్ర పౌత్ర దివ్య చరణారవిందం అర్పణమస్తు శిక్షకామ్య ధనవాంఛ వడదిరస్తు వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద. మన సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మన పద్మశాలి సంఘం మహిళా సంఘం యువ సంఘం తరపున నుంచి వెళ్ళి అమ్మవారికి ఓడిబియ్య కార్యక్రమం ఓడిబియ్యం తీసుకురావడం జరిగింది. దీంట్లో పూర్వ ప్రముఖులు మరియు పద్మశాలి మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఎల్లుండి కూడా రథోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది. అందరికీ కూడా రథోత్సవ శుభాకాంక్షలు. జయ జయ మార్కండేయ. ఓం వెంకటేశాయ నమః. సిరిసిల్ల పట్టణంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రథోత్సవ సందర్భంగా పద్మావతి అమ్మవారికి శ్రీ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మన సిరిసిల్ల పట్టణంలోని దేవాలయంలో మన పద్మశాలి ఆడపడిచినటువంటి మన పద్మావతి అమ్మవారికి మన సిరిసిల్ల పట్టణ పద్మశాలి తరఫున ఓడిబియ్య కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. మన పద్మశాలి కుల బాంధవులందరూ ఆడపడుచుల అందరితో వచ్చి వారికి ఓడిబియ్యం సమర్పించడం జరిగింది. ఆ దేవదేవుని ఆశీస్సులు మన ఆడపడుచులకు కావచ్చు సిరిసిల్ల పట్టణంలో ప్రజలందరికీ కూడా ఎల్లవేళ అలా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మార్కండేయ. లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా మన సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం తరఫున మన పద్మశాలి ఆడబిడ్డ అయిన పద్మావతి అమ్మవారికి మరి మేమందరము ఓడిబియ్యం కార్యక్రమం కూడా ఈరోజు
చేసుకోవడం జరిగింది. అమ్మవారికి ఒడిబియ్యం కూడా సమర్పించుకోవడం జరిగింది. ఎందుకంటే రేపటి రోజున రథోత్సవం కాబట్టి ముందుగానే అమ్మవారికి ఒడిబియ్యం పోసి మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి రేపటి రథోత్సవ శుభాకాంక్షలు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి గెడ్డం వెంకటస్వామి కాకా 96వ జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రముఖులు నివాళులర్పించారు. పేదల కోసం గెడ్డం వెంకటస్వామి ఎన్నో పనులు చేశారని, ఆయన చేసిన సేవలు మరవలేనివని దళిత సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆయన జీవితకాలం పేదల కోసమే ఆలోచించారని, గూడు లేని ప్రజల కోసం ఎన్నో గుడిసెలు వేశారని, ఆయన్ను గుడిసెల వెంకటస్వామిగానే పలువురు పిలిచేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాగుల రాములు, రాగుల జగన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కీర్తి చేసులు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మరి గడ్డం వెంకటస్వామి గారి 96వ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఆయన మార్గం బ్రహ్మాండమైన మార్గం, ఆయన చేసిన సేవలు మరవలేని, ఆయన చేసిన పేదవారి కొరకు చేసినటువంటి పనులు చెప్తే ఒక రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది. అట్లాంటి రాజకీయ నాయకుడు, మరి ఆ సేవాభావం ఉన్న రాజకీయ నాయకుడు, మరి అటువంటి నాయకుడిని ఇప్పుడు మనం ఈ రోజులలో చూడలేమని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకనంటే ఆయన పేదవారికి గుడిసెలు వేస్తే గుడిసెల వెంకటస్వామి అని పేరు వచ్చింది. ఆయన ఒరిజినల్ పేరు వెంకటస్వామి, గడ్డం వెంకటస్వామి. కానీ ఆయన గుడిసెలు వేసు పేదవాళ్ళకు గుడిసెలు వేసుట్లా గుడిసెల వెంకటస్వామి అని పేరు వచ్చింది. మరి ఆయన చూసడానికి పోవడానికి ఆ హైదరాబాద్లో ఉన్న ప్రజలు తండోపతండాలుగా పోయి ఆయన పాదాలకు దండం పెట్టుకొని మరి ఆ రోజు అట్లా చరిత్ర సృష్టించినటువంటి గడ్డం వెంకటస్వామి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి గారు ఆయన పేదలకు చేసినటువంటి సేవలను కొనియాడుతూ 96వ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మరి ఎనలేని నివాళులు అర్పించడం జరిగింది. ఆయన బతుకున్నంత కాలం పేదల కోసం ఆలోచించాడు. పేదలకు గుడిసెలు, పేదలకు రేషన్ కార్డులు, పేదలకు అనేక రకాల ఉద్యోగాలు మరి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు. ఇలా ఆయన జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మరి అట్లనే ఆయన ఏదైతే ఆశించిండో ఈ ప్రభుత్వానికి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఇంకా పేదవారు అనేక మంది బీసీ ఎస్టీలు, ఇల్లు లేనివారు, రేషన్ కార్డు లేనివారు, ఉద్యోగం లేనివారు, ఉపాధి లేనటువంటి మహిళలకు కూడా అనేక రకాల ఉపాధులు కల్పించవలసినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఆయన ఆశయాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రభుత్వాలకు కొనసాగిస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి అన్ని మండలాల్లో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఆయన ఆశయం కొనసాగిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం హరిత ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని రాజన్న దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న క్షేత్రం భక్తులతో సందడిగా కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు మొదటగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీతిపదమైన కోడెను కట్టేసి అనంతరం రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నమస్తే టెంపుల్ ఉన్నా సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రథోత్సవ కార్యక్రమానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించడం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా రథంపై స్వామివారు పురవీధిలో గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈసారి బ్రహ్మోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. వాసుదేవాయ ఆచనైవేద్యమిదం గృహాణ ఉత్తరాభోషణమిదం గృహాణ స్వాహ పాదప్రక్షాళమిదం గృహాణ స్వాహ తాంబూలమిదం గృహాణ స్వాహ మాత్రాదానమిదం గృహాణ స్వాహ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మావతి దేవి అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించారు. సిరిసిల్ల దళిత సంఘాల ఆధ్వర్యంలో దివంగత నేత గడ్డం వెంకటస్వామి కాకా 96వ జయంతి వేడుకలు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎం హరిత. రాజనాలయంలో భక్తుల సందడి. రథోత్సవానికి ముస్తాబైన శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.